నమస్తే. వెల్కమ్ టు దిశ టీవీ. రైట్ నౌ మనమైతే ప్రజెంట్ ఉప్పల్లో ఉన్నాం. సో ఉప్పల్లో ఎందుకున్నామంటే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. నా బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నటువంటి పెద్ద గణేశుడు. సో ఏంటంటే ఎవ్రీ ఇయర్ గణేష్ అంటే వినాయక చవితి మన దగ్గర హైదరాబాద్‌లో గాని లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో గాని చాలా గ్రాండ్‌గా అయితే సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట. ఒక పండగ వాతావరణం జరుగుతుంది. ఆ 9 రోజులు గణేశుడికి అంటే నవరాత్రి పూజలు చేసిన తర్వాత 10వ రోజు నిమజ్జన కార్యక్రమాలుంటాయి. మనందరికీ తెలిసిందే. ఈవెన్ అంటే ఈ వినాయక చవితి అనేది ఏంటంటే చాలా హ్యూజ్ అంటే ప్రతి ఒక్కరు అంటే బ్యాచ్ వైజ్ గా పెట్టుకుంటారు, ఫ్యామిలీస్ పెట్టుకుంటారు, చిన్న పిల్లల నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు అందరూ సెలబ్రేట్ చేసుకునేటువంటి పండగ అనమాట. సో ఇంకా ఈ పండగకి ఒక 1 మంత్ మాత్రమే టైం ఉంది. సెప్టెంబర్ 7న వినాయక చవితి అయితే పండగ అయితే ఉన్నది. సో దానికి సంబంధించి మనం ఉప్పల్లో ఉన్నాం. ఉప్పల్లో తెలుసు అంటే వినాయక చవితి అనేసరికి పెద్ద పెద్ద విగ్రహాలు లేకపోతే ఏంటంటే గల్లీ గల్లీకి పోటీ తత్వాలు అంటే పార్టీల వాళ్ళు లేకపోతే ఉన్నటువంటి బ్యాచ్లు అందరూ ఒక్కొక్కరు అసలు పోటీగా ఈ వినాయక చవితి వేడుకలు అనేది అయితే జరుపుకుంటారనమాట. సో ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాం. సో ఎలా ఉన్నాయి అంటే ఈ సంవత్సరం ఉన్నటువంటి గణేష్ విగ్రహాల తయారీ ఎలా ఉండబోతుంది? ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయి వచ్చింది. ఒక కలర్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. బుకింగ్స్ కూడా కంప్లీట్ అయినాయి అని చెప్పేసి ఇప్పటికే చాలా మంది తీసుకుంటున్నారని చెప్పి ఇక్కడ నిర్వాహకులు అయితే మనతో పాటు చెప్తున్నారు. ఒకసారి చూద్దాం అంటే ఏ విధంగా ఉన్నాయి, ఈసారి డిజైన్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే డిఫరెంట్ గా చాలా మంది ఏంటంటే నంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి అనమాట గణేష్ తీసుకున్నట్టు విగ్రహాలు. సో ఒకసారి షెడ్ మనం ఉప్పల్లో ఉన్నటువంటి షెడ్ దగ్గర ఉన్నాం, గణేష్ విగ్రహాల తయారీ దగ్గర. సో ఎలా ఉండబోతుంది లోపల అంటే పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేస్తా ఉన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనేసి ఒకసారి అయితే చూసి మనమైతే ఒకసారి ఈ రోజు ఎలా ఉండదు ఏంటి, ఇయర్ ఎలా ఉండబోతుంది గణేష్ విగ్రహాలు తయారు అనేది ఒకసారి చూద్దాం. చూసి ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని డెఫినెట్ గా అన్ని డీటెయిలింగ్ ఒకసారి అయితే మనం మాట్లాడుకుందాం. ఎన్ని ఫీట్స్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ 13 to 15 ఫీట్స్ వరకు అయితే ఇక్కడ తయారీ అయితే జరుగుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఒకసారి ఎలా ఉందో. సో ఎస్ మనం అయితే ఇప్పుడు లోపలికి అయితే రావడం జరిగింది. ఆల్మోస్ట్ విగ్రహ తయారీలు అయితే ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయింది అనమాట. డిఫరెంట్ గణేశులు అయితే ఇక్కడ తయారు చేస్తా ఉన్నారు. మీరు చూడొచ్చు అంటే ఇంకా కంప్లీట్ కాలేదు. ఆల్మోస్ట్ ఇంకొక 1 మంత్ టైం ఉంది కాబట్టి తయారీ అంటే నమూనా అయితే తయారైంది. కళ్ళు కానీ లేకపోతే కలర్స్ కానీ అయితే ఇంకైతే వేయలేదు. సో చాలా హైట్ ఉన్నాయి అనమాట ఇక్కడ విగ్రహాలు. ఆల్మోస్ట్ ఎంత అంటే దాదాపు ఒక 18 to 20 ఫీట్స్ వరకు అంటే ఈ షెడ్ ఉన్నదే దగ్గర ఒక 30 ఫీట్ వరకు ఉందన్నమాట. సో ఇక్కడ ఒక 20 ఫీట్ వరకు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ మోడల్ చూడొచ్చు మనం 15 ఫీట్ వరకు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇది ఒక డిఫరెంట్ మోడల్. ప్రతిది అంటే నార్మల్ గా ఈ మోడల్స్ ఏంటంటే డిఫరెంట్ గా అంటే ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే కొంతమంది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మోడల్ నచ్చుతుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ గణేష్ అయితే తీసుకుంటారు కదా. సో ఇట్ సైడ్ చూసుకున్నట్లయితే 15 ఫీట్ గణేష్ అయితే మనం చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఎంత హైట్ ఉందో దగ్గర 15 ఫీట్ అంటే చాలా హెవీ హైట్ అనమాట ఇది అనమాట. ఒకసారి చూడొచ్చు చాలా హైట్ లో తయారు చేస్తున్నారు. ఇంకా కంప్లీట్ అయితే కాలేదన్నమాట. ఓన్లీ కలర్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. ఇటు మొత్తం 15 ఫీట్, ఇటు వచ్చేసి ఇటు 12 ఫీట్ అనమాట. ఇది 12 ఫీట్, ఇది ఒక డిఫరెంట్ అనమాట. మనకు తెలుసు కదా కొంచెం కొంచెం చిన్నగా ఏమంటారు గల్లీలలో పెట్టుకోవడం, చిన్న విగ్రహాలు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఈ హైట్ విగ్రహాలను అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క టైప్ అన్నమాట. ఇది చూసుకున్నట్లయితే ఆ ఆ, ఏమంటారు నాభి ఊదేది ఆ టైప్ లో చెప్తాడు కదా. అంటే టెక్నాలజీ పెరిగే కొద్ది ఏంటంటే తయారీ కూడా డిఫరెంట్ గా ఉందన్నమాట. గాల్లో ఎగరడం, లేకపోతే 6 ప్యాక్ గణేశుడు, లేకపోతే ఏమంటారు కూర్చొని నించొని ఇలాంటి మల్టిపుల్ రేంజ్ ఏమంటారు డిఫరెంట్ టైప్ లో అయితే విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ఇది ఒక మోడల్ అన్నమాట. సో ఇది 15 ఫీట్ విగ్రహం, ఇది 12 ఫీట్ నుంచి 12 ఫీట్ అంటే ఆల్మోస్ట్ బేసిక్ గా ఏంటంటే మనకు ఇలాంటి విగ్రహాలు మనం విలేజ్ లలో ఎక్కువ చూస్తుంటాం అనమాట. అంటే ఈ హైట్ చాలా తక్కువ ఉంటారు. అండ్ సిటీలోకి వచ్చేసరికి పోటాపోటీగా ఒక 15-20 ఫీట్లు అయితే పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు ఇది ఒక డిఫరెంట్ మోడల్ అనమాట. ఓన్లీ కలర్స్ అయితే కంప్లీట్ అయింది. అక్కడ ఏంటంటే మన గణేశుడి కింద పట్టుకొని ఆశీర్వాదం ఇచ్చే ఒక పోజ్ అవుతుంది. కంప్లీట్ గా అయితే కంప్లీట్ కాలేదు. సో ఇప్పుడిప్పుడే రెడీ అయితే చేస్తున్నారు అనమాట. మనకు తెలిసిందే ఇంకొక 1 మంత్ ఉంది. సో ఇప్పటి నుంచి అలా చేస్తే వర్షాలకు కలర్ అంతా షేడ్ అయిపోయి సో ఆ దగ్గరకు వచ్చిన కొద్ది వినాయక చవితికి దగ్గరగా వచ్చిందని ఒక 5-6 డేస్ ఇంకా 1 వీక్ టైం ఉందన్నప్పుడు ఆ కలర్స్ అనేది వేయడం జరుగుతుందట. అండ్ ఇక్కడ ఇక ఆల్మోస్ట్ ఇక్కడ మనం కూడా చూడొచ్చు. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఒక గణేష విగ్రహం అయితే ఉందన్నమాట. అండ్ ఈ టైప్ ప్రతిది అంటే ఈ రోలో ఉన్నాయి మొత్తం 15 ఫీట్ అన్నమాట. 15 ఫీట్ గణేషులు అయితే ఇక్కడ తయారు చేస్తా ఉన్నారు. ఇది వచ్చి 12 ఫీట్, ఇటు 15 ఇటు 12 అన్నమాట. సో ఇది అన్నమాట మొత్తంగా. సో ఇక్కడ సేమ్ అంటే ఉన్న మోడల్స్ అన్ని సేమ్, బట్ ఇట్ సైడ్ ఈ మాత్రం చాలా మల్టిపుల్ ఉన్నాయి అన్నమాట. ఒకసారి చూడొచ్చు విజువల్లో.
అండ్ అక్కడ పైన ఇంకోటేంటంటే చాలా మంది మనం అనుకుంటాం గదా! గణేష్‌తో పాటు పైన అమ్మవారి టైప్‌లో లేకపోతే శివ పార్వతులు అంటారు. ఈ ఇద్దరు ఆ టైప్‌లో ఉండేసేసి అక్కడ అమ్మవారి టైప్‌లో అయితే అక్కడ ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఇది ప్లెయిన్. అంటే ఇక్కడ గూడా ప్లెయిన్ అంటే ఇక్కడేంటంటే నంబర్ ఆఫ్ దేవతలున్నాయి. పైన ఒకసారి మీరు చూడొచ్చు. బేసిక్‌గా కలర్ లేదు కాబట్టి మనకేంటంటే కొంచెం అర్థం గాకుండే. బట్ ఒక 4-5 మెంబర్స్ అక్కడ ఒక అమ్మవారి టైప్‌లో అయితే అక్కడుందన్నమాట. ఇదొక టైపు. ఈ మోడల్ ఒక టైపు. ఇది 12 ఫీట్. ఇది 12 ఫీట్ విగ్రహం అన్నమాట. సో, చూస్తుంటే మనకు అర్థమైతుంది ఎంత బావుందో విగ్రహం. అండ్ చూడ్డానికి చాలా మంచి ఫీల్ ఉందన్నమాట. ఏంటంటే, మా రోజులో కాలేజ్ డేస్‌లో ఉన్న వాళ్ళకి ఇప్పుడున్నటువంటి యూత్‌కి ఎక్కువ వినాయక చవితి అనేసరికి మంచి ఒక ఎనర్జీ వస్తుందన్నమాట. ఎందుకంటే, మంచిగా ఫండ్స్ కలెక్ట్ చేయడం, చందాలేసుకొని బ్యాచ్, బరాత్ సో, ఈ టైప్‌లో ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇదొక టైపు. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద షెడ్‌లు ఒకటే గాదు. దాదాపు ఒక ఏమంటారు ఒక 500, 600 బొమ్మలైతే ఇక్కడ గణేష్ విగ్రహ తయారీలైతే చేస్తా ఉన్నారన్నమాట. ఈ టైప్‌లో చూసుకున్నట్లయితే ఇదొక టైప్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనం. ఇటు గణేష్‌తో పార్వతి ఇందాక మనం అనుకున్నాం గదా! సో, ఏంటంటే ఇటు శివ పార్వతులు ఉంటారు. అటు సైడ్, ఇటు సైడు గుడి వెనక ఉన్న టెంపో టైప్‌లో ఉండి ఇటు ఈ విగ్రహం అనేదైతే తయారు చేస్తా ఉన్నారు. ఇది చూడొచ్చు. చాలా డిఫరెంట్‌గా ఉందన్నమాట ఈ బొమ్మ గూడా. ఒకసారి చూడొచ్చు. అండ్ ఇక్కడ గూడా. అండ్ బేసిక్‌గా చాలా మంది మనకేంటంటే గణేష్‌తో పాటు కొన్ని కొన్ని సెంటిమెంట్‌లు ఇంతకుముందుతో పోలిస్తే ఓన్లీ ఆయన ఒక్క విగ్రహమే ఉంటది. బట్ ఇప్పుడు మల్టిపుల్ దేవతలతోటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంతోటైతే ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఇటు సైడ్ గూడా చూడొచ్చు. అండ్ ఇటు సైడ్ గూడా సేమ్. ఈ టైప్ ఆఫ్ ఉన్నాయి మొత్తం ఒక రో అన్నమాట. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం గదా! సో, ఏమంటారు వాళ్ళ అమ్మగారితో ఉన్నటువంటి ఈ టైప్ ఆఫ్‌లో ఉన్న గణేష్ మొత్తం ఒక రోలో పెట్టారు. ఇటు సైడ్ ఒక రోలో పెట్టారన్నమాట. ఇది గూడా 12 ఫీట్. ఇదొక టైప్ ఆఫ్ ఆడ చూడొచ్చు ఆల్రెడీ మనం. ఎలా అంటే తల్లి, తండ్రితో కలిపిన వినాయకుడిని ఒకసారి మనం అటు చూడొచ్చు. శివపార్వతులు అనుకుంటాం గదా! అటు వాళ్ళ తల్లి, అటు ఇద్దరు. ఈ టైప్‌లో అయితే ఈ గణేష్ విగ్రహాన్నయితే తయారు చేయడం జరిగిందనమాట. ఓన్లీ కలర్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే ఇప్పటి నుంచెల్లా ఏస్తే వాళ్ళకు షేడ్స్ అయిపోయి బావుండదని జెప్పేసి ఆపారు. సో, ఇంకొక 1 మంత్ టైమ్ ఉంది కాబట్టి ఇంకొక హార్డ్‌లీ 1 వీక్ టు 10 డేస్ వరకు అయితే కలర్స్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇది జూడొచ్చు మనం. ఆల్‌మోస్ట్ ఈ విగ్రహాలు గూడా అన్ని మల్టిపుల్ డిఫరెంట్ మోడల్‌లో అయితే రెడీ చేశారనమాట. ఇది. ఇది 15 ఫీట్, ఇది 12 ఫీట్. అంటే ఏంటంటే అటు 15, ఇటు 12 ఫీట్‌లు. ఒక సైడ్ అది, ఒక సైడ్ ఇది పెట్టి ఇక్కడ తయారీ అయితే చేయడం జరుగుతుంది. అండ్ కంప్లీట్‌గా ఆల్‌మోస్ట్ అయిపోయింది. ఎన్ని దగ్గర దగ్గర ఒక 500, 600 బొమ్మలు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. చాలా పెద్ద ప్లేస్‌లో మీరెప్పుడన్నా ఆహ్, బొమ్మల తయారీకి మీరు చూసుకున్నట్లయితే ఏంటంటే కొన్ని కొన్ని సిటీస్‌లలో కొన్ని ఏరియాలలో ఉంటాయి. అటు హయత్ నగర్ సైడ్ గాని, ఇటు ఉప్పల్ సైడ్ గాని, లేకపోతే అటు ఓల్డ్ సిటీ, ధూల్‌పేట ఆ ఏరియాలలో ఉంటాయి. సో, ప్రెజెంట్ అయితే మనం ఉప్పల్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ చాలా పెద్ద పెద్ద అంటే ఏంటంటే సిటీకి ఔట్‌స్కర్ట్స్ గదా! సో, ఏంటంటే తీసుకురావడానికి, తీసుకుపోవడానికి ఈవెన్ రూరల్ ఏరియాలో అదే రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి కొంచెం ఈజీ అయితదన్నమాట. సిటీ ఔట్‌కట్స్ అయ్యేసరికి ఏంటంటే, ఈ ఏరియాలలో బొమ్మలు తీసుకున్నట్లయితే ట్రావెలింగ్‌కి ఈజీ అవుతది. ట్రాన్స్‌పోర్ట్‌కి గూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అందుకనే ఈ సరౌండింగ్స్ అంటే సిటీ ఔట్‌కట్స్‌లో అయితే ఈ బొమ్మల తయారీ అయితే పెడతారు. అంటే పెద్ద పెద్ద ఆహ్, బొమ్మలు కాబట్టి చాలా మందేంటంటే ఆల్‌మోస్ట్ ట్రాఫిక్ ఇబ్బంది గాకుండా గాని, లేకపోతే వాళ్ళకి సంబంధించిన సౌండ్స్ గాని, ఆ కెమికల్స్ గాని ఇవన్నీ ఉంటాయి గాబట్టి, సో సిటీస్‌కి ఔట్‌స్కట్స్‌లో అయితే ఈ బొమ్మల తయారీ అయితే జరుగుతుంది. సో, మనం చూడొచ్చు ఇక్కడ ఒక ఆల్రెడీ పెద్ద గణేష్ ఆల్రెడీ ఉన్నాడు. డిఫరెంట్ టైప్ ఇందాక మనం అనుకున్నాం గదా! సో, ఈ టైప్‌లనే ఉంటాయన్నమాట. ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క టైప్‌లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇటు ఒక 12 ఫీట్. ఇటు 12, ఇటు 15. ఈవెన్ ఆల్మోస్ట్ అన్ని బుకింగ్స్ అయితే కంప్లీట్‌గా ఉన్నాయి. ఈవెన్ కోవిడ్ తర్వాత అదేంటంటే చాలా మంది అంటే 2019 తర్వాత వీళ్ళ బిజినెస్‌లు చాలా వరకు తగ్గాయి అని జెప్పేసి అన్నారు. బట్ ఈ ఇయర్ అంటే ఏంటంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచెల్లి బట్ ఓకే. కోవిడ్ అయిపోయిన తర్వాత లాస్ట్ 2 ఇయర్స్ నుంచెల్లి కొంచెం వీళ్ళ బిజినెస్‌లు అయితే బావున్నాయి. బట్ ఆళ్ళు గూడా జెప్తా ఉన్నారు. సో, అసలు ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది? 2024లో ఎలా ఉండబోతుంది? లేకపోతే ఇయన్నేంటి అనేసి మరిన్ని విషయాలు షెడ్ ఓనర్స్ ఉన్నారు మనతో పాటు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అండ్ ఇంకా ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం అసలకి. ఇక్కడ ఆల్రెడీ కొంచెం కొంచెం కలర్స్ ఏసినటువంటి వినాయకుడైతే ఇక్కడ మనం కనపడుతుంది. ఇది జస్ట్ శాంపుల్ పీస్ అన్నమాట. సో, ఇలా ఇగో ఇంత అందంగా ఉంటుందన్నమాట. ఇన్ కేస్ ఒకవేళ మనం గనక చూసుకున్నట్లయితే బొమ్మ ఆల్రెడీ కంప్లీట్ అయితే ఇంత అందంగా గణేష్ అయితే ఉండడం జరిగింది. అప్పుడు మనం ఓన్లీ ప్లెయిన్ కలర్స్‌తో అంటే వైట్‌లో చూసాం గదా! సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రేంజ్‌లో ఉంటుందన్నమాట. ఒక్కసారి చూడొచ్చు ఎంత అందంగా ఉందో వినాయకుడు. సో, అటు కళ్ళతోటి ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్‌గా ఇది గూడా కలర్స్ ఎయలేదు. బట్ జస్ట్ క్యాజువల్‌గా ఒక డెమో పీస్ అయితే ఇక్కడ పెట్టారన్నమాట ఈ బొమ్మ. ఎంత బాగుందో మీరు చూడొచ్చన్నమాట. ఒకసారి
విజువల్ లో చూడొచ్చు ఇది ఎంత బాగుందో. సో ఇది మొత్తంగా చూద్దాం ఇంకా అసలుకి ఎలా ఉండబోతుంది ఏంటి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, లేకపోతే కోవిడ్ తర్వాత వాళ్ళ బిజినెస్ ఎలా ఉన్నాయి ఏంటి, ఇంకెప్పటి వరకు ఇంకొక హార్డ్లీ ఒక 1 మంత్ మాత్రమే టైం ఉంది. సో ఇవన్నీ మరిన్ని విషయాలు షెడ్ ఓనర్ ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్లస్ ఇప్పుడు మనతో పాటు షెడ్ ఓనర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సో అసలు ఏంటి, ఎప్పటి నుంచి వెళ్ళి తయారు చేస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఏం వాడతారు, ఇంకొక 1 మంతే ఉంది, ఈసారి సేల్స్ ఎలా ఉన్నాయో మరిన్ని విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అన్న. రాహుల్ కళాకార్ అన్న అది. రాహుల్ గారు. రాహుల్ కళాకార్. ఓకే. ఈ షెడ్ ఈ షెడ్ పేరు రాహుల్ కళాకార్. నాగోల్ మెట్రో 821 పిల్లర్ నెంబర్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది అది. ఓకే. నేను 20 ఇయర్స్ నుంచి చేస్తున్నా ఇది బిజినెస్. ఆల్రెడీ మన దగ్గర 4 ఫీట్ నుంచి 15 ఫీట్ వరకు ఉన్నాయన్న గణేష్. ఓకే. 35 మోడల్స్ ఉంటాయి. అది ఇప్పుడు ఇది ఉన్నది ఒకటి. ఇప్పుడు ఈ బొమ్మ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంత పెద్ద విగ్రహాన్ని తయారు చేయాలంటే దాదాపు ఎన్ని రోజులు టైం తీసుకుంటారు మీరు అసలు? టైం అంటే చేసేటప్పుడు అయితే డైలీ 2-3 బొమ్మలు అవుతాయి. డైలీ 2 బొమ్మలు 3 బొమ్మలు అవుతాయి. మళ్ళీ ఏంటంటే ఫినిషింగ్ చేయడానికి టైం పడుతుంది. చేతులు చేంజ్ చేయాలి, ఫినిషింగ్ చేయాలి, పేపర్ కుట్టాలి, అన్ని ఉంటాయి కదా పని. అది అంటే నార్మల్ గా ఏంటంటే ఇప్పుడు సంవత్సరం సంవత్సరం 8 మంత్స్ నేను చేస్తా. 8 నెలల నుంచి నేను 8 నెలల నుంచి దీపావళి 80% చేస్తానంట. ఎందుకంటే లేబర్ తో ప్రాబ్లం చాలా ఉంది. అప్పుడు లేబర్ ఖాళీ ఉంటారు కాబట్టి మేము పిలిపించుకొని చేపించుకుంటాం. ఇంత పెద్ద షెడ్లలో లేబర్ ఇప్పుడు కూడా లేరు. ఎందుకంటే ఒక్కొక్కరికి 35,000 40,000 ఇచ్చినా వస్తలేరు లేబర్ జీతాలు. అట్లా నెలకి 40,000 ఇచ్చినా వస్తలేరు. ఎందుకంటే ఇంకా ఇప్పుడు గుర్తా పట్టుకుంటారు, ఈ పీస్ పట్టుకుంటారు, ఈ పీస్ 10,000 చేస్తారు. ఒక పీస్ అట్లా తయారు చేసి ఇస్తారు వాళ్ళు. మళ్ళీ జైన్ చేసుకొని ఫినిషింగ్ చేయడానికి మళ్ళీ పైసలు పడతాయి. ఇప్పుడు ఏమైతుందంటే లేబర్ చాలా ప్రాబ్లం ఉంది. అంతా బొంబాయి స్టైల్ అంటే ఎక్కువ రేట్ ఉన్నాయి. 2,50,000 2,00,000 3 lakhs అమ్ముతారు. మన దగ్గర బొంబాయి స్టైల్ కూడా 40 పీసులు ఉన్నాయి. మేము అట్లా కాకుండా అదే తక్కువ ప్రైస్ లోనే అమ్ముతున్నాం మనం కూడా. అది కూడా చూడండి మీరు. ఈ చిన్న బొమ్మలు కావాలంటే కూడా మీకు హోల్సేల్ దొరుకుతాయి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు గత ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు అనుకోవచ్చు? 22 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. అంటే గణేష్ వినాయక చవితి అనేసరికి చాలా మందికి ఏం డౌట్ వస్తుంది అంటే, చూసే వాళ్ళకి మాత్రం ఆ ఒక్క రోజు అంటే ఆ గణేష్ చవితి వరకే చూస్తారు. బట్ బొమ్మలు తయారు చేయాలంటే ఒక ఏమంటారు ఒక 6 నెలలు లేకపోతే 8 నెలల కాంచెలు స్టార్ట్ చేయాలి. అంటే ఇది నాది ఏంటంటే నేను విత్ స్టాండ్స్ ఉంటాయి నా దగ్గర. ఈ స్టాండ్ ఇట్లా కాళ్ళు ఉన్నది, ఇట్లా కాళ్ళు ఉన్నాయేమో రాజస్థాన్ టైప్ లో ఉంటాయి. నేను ఈ చిన్న సైజ్ వరకు 8-7 ఫీట్ వరకే ఆ టైప్ లో చేస్తాను నేను. ఈ టైప్ లో చేస్తాను. ఎందుకంటే లేపనికి ఈజీ ఉండాలి. ఈ పెద్ద గణేష్లు అంటే అట్లా లేపనికి రాదు కాబట్టి మేము ఐరన్ వర్క్ వేస్తాం దీనికి. ఇట్లా ఎందుకంటే మినీ దుల్పేట అని నా పేరు. ఇక్కడ అన్ని కళాకారుల స్టాండ్ ఉంటుంది నా దానికి. పాత మాలు ఉన్నాయి, అలాగే షెడ్ లో పెడతాం. కొత్త మాలు ముంగటికి వేస్తాం, పాత మాలు వెనక అలాగే షెడ్ లో పెడతాం. పాత మాలు కూడా మస్తు ఉన్నది. పోయినసారి అంతా బిజినెస్ లేదు కాబట్టి మిగిలింది. ఆ మిగిలిన కవర్ చేసుకుంటాం ఈసారి ఉన్నది మార్కెట్ ఉంటది అనే ఆలోచన మాకు కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కరోనా వెళ్ళిపోయి అన్ని వెళ్ళిపోయినాం. కరోనా టైంలోనే అమ్మినాం. అప్పుడు మంచిగా ఉండే. ఇంకా కరోనా టైం అనుకుంటే అప్పుడు ఒకటేసారి చాలు చేస్తూ ఇట్లా పిల్లలకు అందరికి జీతాలు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది. అదే జీతం ఇప్పుడు అడుగుతారు పిల్లలు. ఓకే. అంటే అప్పుడు అలవాటు పడేది ఇప్పుడు అడుగుతున్నారు. ఇప్పుడు ఈ టైంలో ఇన్ని రోజులు చేసిన వాళ్ళు ఇప్పుడు వస్తలేరు. ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద గణేషులు తీసేది ఉంటే దులిపెట్టి అక్కడక్కడ వెళ్ళిపోతుంటారు, అట్లా బయటకి వెళ్ళిపోతుంటారు. మేము 8 నెలలు చేస్తాం కాబట్టి ఇన్ని గణేషులు అయితే మా దగ్గర 8 నెలల నుంచి 800 గణేషులు ఇప్పుడు రెడీ. 800 గణేష్ విగ్రహాలు. ఓకే. 800 రెడీ ఉన్నాయి. ఓకే. ఓన్లీ కలర్ కే ఉన్నాయి. ఇప్పుడు పేపర్ కొట్టి కలర్ వేసేటివి నమూనాలు అన్నీ అయిపోయినాయి, బట్ కలర్స్. ఇంకోటి ఏంటంటే చాలా మంది సార్ అంటే కోవిడ్ తర్వాత చాలా మంది ఏంటంటే 2020 దాని తర్వాత ఏంటంటే కొంతమందికి చాలా వరకు ఇబ్బంది అనిపించింది, తీసుకోలేదు. ఎందుకంటే ల్యాండ్స్ కిరాయిలు పెరిగినాయి. అవును. రోడ్ల మీద దొరుకుతలేవు. ఎక్కడో వేయాలంటే వేయలేము. ఆ బొంబాయి స్టైల్ అంటే అప్పుడు తెచ్చి రోడ్డు మీద పెడతారు కాబట్టి అది అమ్ముకుంటారు వాళ్ళు. కానీ ఇవన్నీ ఎన్నిగానం చేయాలి. అందరు అన్ని పైసలు పెట్టలేరు కదా. చిన్న వాళ్ళు ఉంటారు, పెద్ద వాళ్ళు ఉంటారు. అందరికి తగ్గట్టు మేము చేస్తాం. మా దగ్గరకు వచ్చిన గిరాకి అన్ని చూసుకుంటారు. ఏదైనా కొనుక్కొనే పోతారు వచ్చిన వాళ్ళు పక్కా. ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు? 4 ఫీట్ నుంచి 15 ఫీట్ వరకు 35 మోడల్స్ ఉంటాయి మా దగ్గర. 35 రకాలు ఉంటాయి విగ్రహాలు. ఓకే. సో ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి సార్? ప్రైజెస్ అంటే మోడల్ బట్టి ప్రైస్ ఉంటది. ఇప్పుడు 4 ఫీట్ల గణేష్ అనుకో 7,000, 5,000, 6,000 ఇట్లా మోడల్స్ బట్టి రేట్ ఉంటాయి. పెద్ద గణేష్ మేము 1,10,000 దాకా అమ్ముతున్నాం. బొంబాయి స్టైల్ 15 ఫీట్లు. 15 ఫీట్లు అయితే 1,10,000. 1,15,000.
1,15,000 1,10,000 1,15,000 ఎట్లా వస్తే అట్లా అమ్ముతాం. ఎందుకంటే అదే గణేష్ బయట ప్రభావ పెట్టిస్తే 250 3 లాక్ తీసుకుంటారు. అంత ఉంటదా? అంతా ఉంటది మళ్ళా. ఓకే. ఎందుకంటే ఖర్చు ఎక్కువ ఉంటది దాంట్లో, ఐరన్ ఖర్చు ఎక్కువ ఉంటది, లేబర్ ఖర్చు ఎక్కువ ఉంటది. అట్లా అయిపెట్టుగా రేట్లు ఉన్నాయి అవి. మనదేమో మొత్తం దులిపే స్టైల్ ఉంటాయి. ఈ మన విగ్రహాలు బాగుంటాయి. ఇగో ఇదొకటి మంచి ఇప్పుడు లావు ఇది ఈ ఉంటది. మోడల్ ఇది ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారండి ఇది? ఇది తయారు చేసి కూడా 2 మంత్స్ అయిపోయింది. 2 నెలలు. 2 నెలలు. ఓకే. ఇది తయారు చేసి కూడా 2 మంత్స్ ఈ అవుతుంది. ఈ ఈ బొమ్మ కూడా? ఇది తయారు చేసి సుక్కామాల ఓకే. కొట్టినా ఏముండదు. ఇప్పుడు ఏముండదు. పేపర్ కొట్టి కలర్ వేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు చేసేటి ఎట్లుంటాయంటే పచ్చిగా ఉంటాయి. అవునవును. ఇప్పుడు చేసేటి పచ్చిగా ఉంటాయి. పచ్చిగుంటాయి. కానీ ఇంకా 2 మంత్స్ ఉంది మనకు గణేష్ పండుగ. అదే 1 మంత్ చిల్లర అట్లా ఉంది. అవును. 2 మంత్స్. హ్మ్. 9వ నెల 7వ తారీఖు వస్తుంది పండుగ. అవును. ఇంకా 2 మంత్స్ ఉంది. ఆ 2 మంత్స్ లో ఎన్ని గానం విగ్రహాలు రెడీ చేస్తాం, చేయలేం. మంచిగా మంచిగా ఇవ్వాలి, మంచి కలర్ ఇవ్వాలి. ఇప్పుడు పచ్చి ఉంది అనుకో, కలర్ ఇట్లా పట్టుకుంటే వెళ్ళిపోతుంది. అవును. ఇట్లా సుక్క ఉంది అనుకో, కలర్ గుంజుకుంటుంది. పర్ఫెక్ట్ గుంజుకుంటుంది. గుంజుకుంటుంది. అదే విధంగా మేము చేస్తాం. ఇగో హ్మ్. ఇది చేసి 6 మంత్స్ అవుతుంది. ఇది 5 కూడా? మంత్స్ 6 మంత్స్ అవుతుంది. ఈ బొమ్మ. ఓకే. ఈ బొమ్మ ఇంకా ఫినిషింగ్ కాలేదు ఇది. అంటే 6 నెలలు అంటే మీరు వినాయక చవితి అయిపోయిన ఒక 2 నెలలకు మళ్ళీ రెడీ రెడీ చేసేసారు. చేస్తుంటాం. మోడల్స్ అయినా కొద్ది రెడీ చేస్తుంటాం. మా దగ్గర లేకుంటే వేరే దగ్గరికి వెళ్ళి తెప్పిస్తాం, కొత్తవి తెప్పిస్తాం. మా కొత్త మోడల్స్ ఉంటే తెప్పిస్తాం. నేను అడ్జస్ట్మెంట్ ఎందుకంటే అందరు రావాలన్నట్టుగా మనం అన్ని మోడల్స్ ఓకే. పెడతాం. అన్ని మోడల్స్ పెట్టుకుంటారు అన్నమాట. ఇదొకటి అష్ట వినాయక, ఇది 10 ఏమంటారు, ఏది? 10 వినాయకులు. అది ఓకే. ఇది నవ వినాయకు. ఓకే. మేము ఎట్లా అంటే డైలీ కూడా కిరాయికి ఇస్తాం కాబట్టి మేము అన్ని చేస్తాం. మేము మంచిగా తెచ్చుకుంటాం వేరే దగ్గర. ఈ మోడల్ ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఉంది. అండ్ అది ఏమంటారు రాధాకృష్ణ స్టైల్. రాధాకృష్ణ స్టైల్. ఇది కూడా నాందేడ్ మహారాష్ట్ర విగ్రహం చేపించింది. మా కళాకారులు ఎక్కడెక్కడ చేస్తారు కదా, కలకత్తా వాళ్ళు వచ్చి అక్కడక్కడ మంచిగా ఉన్నాయి, మేము కూడా తెచ్చి చేపించుకుంటాం. ఇదొకటి. ఇదొకటి. ఇక్కడ నాకు తెలిసి అయితే ఇంత పెద్ద బొమ్మలు ఇక్కడ ఈ ఇంత ఏరియాలో వరకు ఎవరు రెడీ చేయలేరు. ఓకే. ఇగో అవును, ఇప్పుడు చూడండి బేసిక్గా ఎంత సుక్క ఉన్నది చూడండి. ఇది ఇంకా ఫినిషింగ్ కాలేదు. జస్ట్ ఓన్లీ కలర్స్. కలర్స్ అన్ని Colours కొంచెం balance. టచ్ అప్లు ఉంటాయి, కలర్స్ ఉంటాయి, అన్ని చూసుకోవాల్సి వస్తుంది. అట్లా ఇప్పుడు ఇది కూడా ఇది ఫినిషింగ్ కాలేదు కాబట్టి అట్లా ఉన్నది. ఇది ఫినిషింగ్ Finishing కాబట్టి అయిపోయింది. వైట్ ఉన్నది. ఓకే. ఇంకా వైట్ కొట్టలేదు, ఏం కొట్టలేదు, వైట్ ఉన్నది. అట్లా దాన్ని మళ్ళీ కలర్స్ తోటి ఇప్పుడు వర్షంలో నాని అట్లా అయినాయి. ఇప్పుడు కొత్త షెడ్లు వేయాలంటే ఖర్చు, లేబర్ తో ప్రాబ్లం ఎక్కువైతుంది మాకు. ఓకే. ఇప్పుడు పాత వినాయకులని ఇట్లా పెడతాం మేము పక్కకు, ఇక్కడ లోపల కూడా. లోపల ఉంటాం. అవి కూడా మళ్ళీ కలర్ వేసి రీసేల్ చేస్తాం. ఓకే. ఇవి ఇంతవరకు మంచిగా ఉన్నాయి కాబట్టి ఏం ఖరాబ్ కావు. అవి కూడా అవి చూస్తారు అలా పెడతారు. అవి పెట్టి మళ్ళీ రీకలర్స్ చేస్తాం దానికి. రీకలర్స్ దుర్గా- చేసి మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు దుర్గామాత కూడా 500-600 రూపీస్ రెడీ ఉన్నాయి. 600 రెడీ ఉన్నాయి దుర్గామాత కూడా పీసెస్. ఎందుకంటే ఆ దుర్గామాత గణేష్ తర్వాత ఒకటే నెల వస్తుంది. ఒక్క నెలలో అన్ని పీసులు సప్లై చేయలేము. అవునవును. అందుకని అప్పుడు పచ్చి ఉండే దానికన్నా ఇప్పుడే చేసి పెట్టుకుంటాం. 2-3 గుడిసెల్లో ఇప్పుడు స్టాక్ ఉంది మన దగ్గర. స్టాక్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇంత పెద్ద విగ్రహాలు అంటే ఇప్పుడు మీరు ఉంచాలంటే చాలా మంది ప్లేసులు చాలా ఇబ్బంది. ప్లేస్ అదే ఇప్పుడు Place ఇబ్బంది. సంవత్సరానికి 10 lakhs కిరాయి కడుతున్నాం మేము. 10 లక్షల కిరాయి 10 లక్షల కిరాయి సంవత్సరానికి. సంవత్సరానికి. మరి వెళ్తుందా అసలుకి? వెళ్తుందంటే చూడ సార్, ఇప్పుడు మాకు వేరే బిజినెస్ లేదు. వేరే చేద్దామంటే భయం. ఇళ్ళనే పెడుతున్నాం, తింటున్నాం, పోతున్నాయి, వస్తున్నాయి, అన్ని ఇళ్ళనే ఉన్నాయి. 20 ఏళ్ళకో ఏం సంపాదించింది ఉండదు. వేరే కానీ చేసేది ఇది ఒక హాబీ అయిపోయింది మాకు, అదొక అలవాటు. అలవాటు అయిపోయింది. వేరే బిజినెస్ చేసేటట్లేం మేము ఇప్పుడు. మనసుకు కూడా నచ్చిన మనసుకు పని. నచ్చాలని కాదు, ఉమ్. మేము ఫస్ట్ నుంచి ఏ బిజినెస్ చేసుకుంటా పోతుంటే అదే బిజినెస్ అలవాటు అయిపోతుంది. అవును. ఇదే బిజినెస్ లో ఉన్నాం కాబట్టి ఇదే అలవాటు అయిపోయింది. ఇందులో ఏం కోట్లు సంపాదించేది ఏముండదు. గిరాకులు అర్థం చేసుకోవాలి. మీరు ఇంత పెద్ద గిరాకులు వచ్చి 20,000కి ఇస్తారా, 40,000కి ఇస్తారా అడగొద్దన్న. మార్కెట్ లో చూసి దాన్ని బట్టి నడిస్తే మాకు కూడా సంతోషం, మీకు కూడా సంతోషం. మీకు అన్ని సౌలతులు ఇస్తాం మేము. ఈ చిన్న గణేష్ కాంటే నీకు 5,000 గణేష్ కావాలంటే 5,000 ఇస్తాం, 15,000 కావాలంటే 15,000 ఇస్తాం, 30,000 కావాలంటే 30,000, 1,00,000 రూపాయలు కావాలంటే 1,00,000 రూపాయలు కూడా ఇస్తాను నేను. అన్ని వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వచ్చి చూసుకోవచ్చు. బుకింగ్స్ ఎలా ఉన్నాయండి మరి? ఇప్పుడైతే మాకు 10-15 బుకింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే మేము ఎక్కువ కలర్ అయినాగానే బుక్ చేసుకుంటాం. ఎందుకంటే ఇవి ఫోన్స్ వచ్చినాయి, ఆ కలర్ కూడా ఇది నాది కాదు అంటారు. అందుకనే కలర్ అయినాగానే బుక్ చేసుకుంటాం. మన పెట్టండి గిరాకులు ఉంటారు కాబట్టి వాళ్ళు కంపల్సరీ వచ్చి బుక్ చేసుకుంటారు. బుకింగ్స్ అంటే ముందు వచ్చి ఇప్పుడు బుకింగ్ అయితేనే నిన్న 2-3 అయినాయి. ఇప్పుడు ఆ రోజు 2-3 అయితేనే ఉన్నాయి బుకింగ్. రోజు 2-3 2 అయితేనే బుకింగ్. పెద్ద గణేష్లు అయితే ఇప్పుడు చిన్న గణేష్లు రావు. చిన్న గణేష్లు అప్పటికప్పుడు తీసుకుపోతారు కాబట్టి చిన్న రారు. పెద్ద గణేష్లకే వస్తారు అందరు. హార్డ్లీ అంటే ఇప్పుడు ఒక బొమ్మ తయారు చేయడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బొమ్మ ఉంది, ఎంత ఖర్చు వస్తుంది, ఎంత మంది ఈ ఖర్చులు చెప్పాలంటే మాకు ఏమున్నది అన్ని అలానే వెళ్తాయి. అది వెళ్ళకుండా ఒకరోజు జువ ఆడితే ఎట్లా ఉంటది అట్లా పడితే మాకు పడుతుంది, లేకుండా మీకు పడుతుంది. అట్లా అయిపోయింది అంతే. ఒక్కోసారి అంతే. మళ్ళీ ఈ సంపాదించేది ఏముండదు. ఎంత విగ్రహం అయితే ఆ పైసలు కూడా మీరు పెట్టలేరు. అంత అయితే ఒక్కొక్కసారి లాస్ కూడా వచ్చే సందర్భాలు ఉంటాయి కదా. మస్తు సార్లు లాస్ అయినాం సార్. లక్షలు లాస్ అయినా అప్పులు కట్టుకుంటున్నాం. ఇప్పటిదాకా కూడా ఇంట్రెస్ట్లు కట్టుకుంటున్నాం. కరోనా ఇవి ఇంతకెళ్ళకుండా ఇంట్రెస్ట్ కడుతున్నాం. మళ్ళీ అప్పు చేసి మళ్ళీ పెడుతున్నాం మేము.
ఎందుకంటే ఇది వేరే బిజినెస్ లేదు కదా, ఇళ్ళనే తినాలి, ఇళ్ళనే చేయాలి, అన్ని ఇళ్ళనే కలవాలి మాకు, అది పరిస్థితి. సో అందుకని ఇదే కంటిన్యూ ఇదే కంటిన్యూ చేస్తున్నాం, చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్స్ కిరాయిలు ఎక్కువైపోయినాయి, ఆ. మున్పట్లాగా లేరు. ఈ పెన్ను ఇప్పుడు రెంట్కి ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ వస్తాయి, మేము ఇచ్చే 10,000 కాదు, నెలకు 10,000 వస్తాయి వాళ్ళకు. ఓకే, నెలకు నెలకు 10,000 వస్తాయి, వాళ్ళు 10 లక్షలు వస్తాయి నెలకు. 10,000 కాదు సార్, నెలకు 10 లక్షలు వస్తుంది మాకు. అది కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చారు కాబట్టి ల్యాండ్స్ మేము నడిపిస్తున్నాం. అట్లా 10 లక్షలు సంవత్సరం కంటే తక్కువనే ఇది. ఓకే, మాకు ఇచ్చిన మాకు ఎక్కువ, వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి 20 లక్షల దాకా వస్తాయి కిరాయి. ఓకే. అండ్ ఇప్పుడు పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయి, పెద్ద పెద్ద బొమ్మలు ఉన్నప్పుడు వాటిని డెఫినెట్ గా మనుషులు అయితే లేపలేరు, క్రెయిన్స్ మా దగ్గర 20-30 మంది ఉంటారు, లేబర్ చార్జ్ సపరేట్ ఉంటది. సెపరేట్ ఉంటాయి. ఒక దానికి 2,000, ఒక దానికి 3,000, ఒక దానికి 500, ఒక దానికి 1,000 రూపాయలు, అంటే అట్లా బొమ్మను బట్టి రేట్ ఉంటది. ఉమ్. వాళ్ళే తీసుకపోయి ఆటోలో పెడతారు. ఉమ్. మీకు 2 దిక్కులెక్కలు ఉంటది, ఉమ్. ఈజీ పెడతారు. క్రేన్ పెట్టేది ఉంటే క్రేన్ పెడతారు, ఆటోలో పెట్టేది ఆటోలో పెడతారు. క్రేన్ కి ఇచ్చేది లేదు, ఏమిటికి ఇచ్చేది లేదు. ఖాళీ 3,000 తీసుకున్నప్పుడు క్రేన్ కి పోతుంది, 2,000 తీసుకున్నప్పుడు లేబర్ కి అవుతుంది. అంతా వాళ్ళే చూసుకుంటారు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మీరు రావాలి, ఆటో పెట్టాలి, బండి ఎక్కించుకొని పోవాలి, అంతే. వెళ్ళిపోవాలి. టైం పడుతుంది ఎక్కువ, ఒకటేసారి వస్తారు కాబట్టి. అవును, బ్యాక్ టు బ్యాక్ టు ఎవరికి అర్థం చేసుకోలేక చెప్పలేకపోతుంటాం. మీరు ఇంత పెద్ద గణేశులు ఎంత 3 రోజులు 4 రోజుల ముందు తీసుకపోతే అంత మంచిగా మీకే ఉంటుంది. అంటే మూమెంట్ వచ్చినప్పుడు కాకుండా ముందు తీసుకెళ్ళిపోతే అదే పండుగ రోజు వస్తారంటే చిన్న గణేశులకు వచ్చినా బాగుంటది. పెద్ద గణేశులే కదా, ఆ టైంలో మేము గిరాక్ చేయలేకపోతాం, మీకు చెప్పలేకపోతాం, అట్లా కూడా మిగిలిపోతాయి కొన్ని. ఎందుకంటే ఎంతమందిని పెడతాం అమ్మటోళ్ళను. అప్పటికి కూడా 10-20 మంది ఉంటారు, లేపటి వాళ్ళు 50 మంది దాకా వస్తారు. ఇప్పుడు నా దగ్గర వర్కర్స్ కూడా ఇప్పుడు 20 మంది చేస్తారు, అవతల సైడ్ చేస్తారు. చూడండి మీరు కావాలంటే. అంటే కలర్స్ ఇంకా ఎన్ని రోజులు నెక్స్ట్ ఇప్పుడు అయిపోయి బొమ్మ కలర్స్ నెక్స్ట్ 15 వరకు షాంపిల్ ఇస్తా. 15వ తారీఖు 5 తారీఖు వరకు షాంపిల్ కొట్టేస్తాం. ఆ తర్వాత రన్నింగ్ కలర్ స్టార్ట్ అయితేనే ఉంటది. కలర్ స్టార్ట్ కంప్లీట్ గా బొమ్మ ఎప్పటి వరకు రెడీ అనుకోవచ్చు? నెక్స్ట్ మంత్ లో మొత్తం అయిపోతే రెడీ. అంటే జూలైలో మొత్తం అయిపోతే ఒక నెల 15-20 రోజుల ముందే మొత్తం కంప్లీట్ చేస్తాం. మేము బయటలో ఉంచాం, కలర్ లో కొట్టినే కలర్ లోనే గిరాకు ఉంటుంది. నాకు మంచి గిరాకు ఉంటుంది కలర్ లో కూడా. పెటెంట్ గిరాకులు ఉన్నారు మాకు, రాహుల్ కళాకారు పేరు కూడా మంచిగా ఉన్నది. అట్లానే ప్రతి ఒక్క గణేష్ దొరుకుతుంది కాబట్టి. బాలాపూర్ టైప్ లో గణేష్ అంటే ఈ చిన్న సైజ్, ఇది పోయినసారి బాలాపూర్ లో పెట్టారు. ఇది 22 ఫీట్లు ఉంటుంది, 20 ఫీట్లు 18 ఫీట్లు అక్కడ. ఇదేమో 13 ఫీట్ల గణేష్, 13 ఫీట్లు 14 ఫీట్ చక్రం వస్తుంది. చక్రం పెడితే 14 ఫీట్లు ఉంటుంది బ్యాక్ సైడ్. ఇది లాస్ట్ టైం పెట్టిన బాలాపూర్. అంటే ఇప్పుడు బాలాపూర్ డరుగు ప్రతిసారి చేంజ్ చేస్తారు, అదే మోడల్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు డగులు టైప్ లో వచ్చింది బాలాపూర్. అంటే కళ్ళు ఉండ్లు అంటే అన్ని పైసలు పెట్టాలి కాబట్టి మేము ఇట్లానే ఇస్తాం. చిన్న బొమ్మలు 4 ఫీట్ నుంచి అయితే ఫ్యామిలీ 450 కేలే. ఇగో ఈ మోడల్స్ ఉంటాయి, మహారాష్ట్ర స్టైల్. మహారాష్ట్ర స్టైల్ 15-20 మోడల్స్. ఈ మోడల్స్ ఉంటాయి 4-5 ఫీట్ల 7-8 ఫీట్ల వరకు చిన్న బొమ్మలు. ఒక్కొక్కటి 15 పీసులు ఉంటాయి అంతే. ఇవి అంతే, ఎక్కువ పెట్టలేము, ఎక్కువ చేయలేము. ఎందుకంటే స్టార్టింగ్ 4 ఫీట్ ఈ 4 ఫీట్ 5 ఫీట్ ఇది 4 ఫీట్ 5 ఫీట్. ఎందుకంటే ఇంట్లో కూడా మేము మాకు నచ్చినవి కూడా ఉంటాయి. కలర్ వేసినాక మేము అన్ని పెడతాం. 15 మోడల్స్ పీసెస్ చేస్తాం, ఎక్కువ చేయకొచ్చినాం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు రోడ్ మీదకి చిన్నవి షోలాపూర్కి వెళ్ళి వస్తున్నాయి, మహారాష్ట్రకి వెళ్ళి వస్తున్నాయి, అక్కడెక్కడ నాందేడ్కి వెళ్ళి వస్తున్నాయి. అన్ని దిక్కులకి హైదరాబాద్ మీదనే పడుతున్నారు. గవర్నమెంట్ కూడా ఆలోచించాలి, ఇక్కడ వాళ్ళు బతకాలంటే కూడా బయట మాల్ రానియకుండా చూడాలి. కానీ ఇప్పుడు మరి బయట సైడ్ నుంచి వస్తుంటే మీకు ప్రాబ్లం ఇక్కడ అదే ప్రాబ్లం కదా సార్ మాకు. ఇప్పుడు మేము ఇంత కష్టపడి ఇన్ని రోజులు చేస్తే అక్కడికి వెళ్ళి తెచ్చుకుని అక్కడ ఖాళీ అయిపోతున్నాయి, ఇక్కడ వస్తున్నాయి. అది బంద్ చేయాలి గవర్నమెంట్. అది మేము చెప్పటట్లేము గవర్నమెంట్. మీరు ఎప్పుడు అర్జించలేదు అంటే చెప్పలేదు? అర్జించలేదు అంటే ఇది ఒక యూనియన్ టైప్ లేదు సార్. ఇదేంటంటే సొసైటీ గణేష్ ఉత్సవ సమితులు చెప్తారు, కానీ వాళ్ళు కూడా అందరినీ ఆలోచించుకొని చెప్తారు కదా, మాకు ఒక్కరి కోసం చూడరు కదా వాళ్ళు కూడా. ఇండియా అంటే ఇండియా లోపల ఉన్న వాళ్ళని ఆలోచించుకొని చెప్తారు కదా. స్థానికంగా ఇప్పుడు మన స్టేట్ తెలుగు రాష్ట్రాలు కాబట్టి పోయినసారి కేసీఆర్ వచ్చి చేస్తారనుకుంటే అట్లా కూడా చేయలేడు. ఆ టైంలో కరోనా వచ్చింది, అక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళంతా. బయటకు వెళ్ళి వచ్చి అమ్ముకొని పోతున్నాం. మా ఊరు మేమే ఏడుస్తున్నాం, తెలంగాణ వాళ్ళు ఏడుస్తున్నాం, బయట వాళ్ళు అమ్ముకొని పోతున్నారు. అదే వేరే వేరే స్టేట్ నుంచి కూడా చాలా మంది. అదే సార్, అది రాకుండా చూస్తే గవర్నమెంట్ మాకు ఇక్కడ ఉన్న లేబర్, ఇక్కడ ఉన్న పబ్లిక్ బతుకుతుంది. అది ఆలోచన. ఇక్కడ ఉన్న లాస్ కూడా కాదు కదా. ఇప్పుడు బయటికి వెళ్ళి గణేశులు బంద్ అయితే మాకు కూడా లాస్ అనేది ఉండదు కదా సార్. అది కూడా ఆలోచించాలి గవర్నమెంట్. ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు లేబర్ కి పెట్టుకుంటా, తెలంగాణ లేబర్ ఏమన్నా వేరే లేబర్ కాదు, ఇక్కడ నిజామాబాద్ వాళ్ళు వస్తారు. మన నిజామాబాద్ కోట్ల మళ్ళా జగిత్యాల అక్కడక్కడికి వెళ్ళి అంతా లేబర్స్ వస్తారు. సో అక్కడ వాళ్ళకి ఉపాధి దొరికినట్టు ఉంటుంది కదా. మేము 8 నెలలు పనిస్తున్నాం కదా సార్. మళ్ళీ మీరు నా దగ్గర కూడా చూడండి, ఇప్పుడు నా దగ్గర 20 మంది 30 మంది దాకా పని చేసి ఇప్పుడు బయట పని ఉందని పోయారు ఒక నెల కోసానికి. మన దగ్గర పని అయిపోయింది కదా. ఈ చిన్న బొమ్మలు మేము ఎట్లయినా చేసుకుంటాం, 10 మంది ఉన్నా చేసుకుంటాం, 5 మంది ఉన్నా చిన్న బొమ్మలు చేసుకుంటాం, పెద్ద బొమ్మలు అయిపోయి చేసుకుంటాం ఇక.
సో ఓకే. సో ఫైనల్ గా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇక మరి ఏమన్నా గణేష్ బెస్ట్ ఉంటుంది గణేష్ అనుకోవచ్చా? ఎప్పుడు ఏ సంవత్సరం ఎలా ఉమ్. ఉంటుందో చెప్పలేం. అంటే కోవిడ్ తర్వాత ఇప్పుడు రాజులు ఇప్పుడు మారినాయి, కొంచెం అట్లా ప్రభుత్వాలు అట్లా మారినాయి అట్లా. అట్లా ఏం లేదన్నా, ఎన్ని ఆ. గణేషులు పెడతావు అంతకన్నా ఎక్కువ తయారవుతుంది మాల్. ఆ, దాంట్లో కూడా పర్షన్ అవుతారు పబ్లిక్. ఓకే. డిస్ట్రిక్ట్ లోపల తయారవుతున్నాయి, విలేజ్ లోపల అవును, తయారవుతున్నాయి, అంతటా తయారవుతున్నాయి. ఇప్పుడు ఈ రాజస్థాన్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి అంతా తయారవుతున్నాయి. లేదంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాల గణేష్ దొరకాలంటే దొరకకుండా ఉండే. ఇది ఇరిగిపోయిన చిన్నవి కూడా అమ్ముకుంటుంటే అవునవును, ఆ డ్యామేజ్ టైంలో ఉన్నాయి కూడా మా చిన్నప్పుడు అప్పుడు అట్లా అమ్ముకుంటున్నాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మాల్ ఎక్కువ ఉంది, అన్ని ఎక్కువ ఉన్నాయి, అంత ప్రొడక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా నడుస్తున్నాయి. ఆ ప్రొడక్షన్ తక్కువ చేస్తేనేమో రేట్ ఎక్కువ వస్తుంది. ప్రొడక్షన్ ఎక్కువ చేస్తే మేము ఎప్పుడు అదే 500-600 500-600 దాకా ఎప్పుడు చేస్తానున్నాం. ఇవే మోడల్స్ ఇవి ఏమైనా మిగిలితే పక్కకు పెట్టుకుంటాం, మళ్ళీ సంవత్సరం అమ్ముకుంటాం అట్లా. సో కలర్స్ విషయానికి వచ్చినట్లయితే ఏంటంటే కొంతమంది మన వాళ్ళు ఇక్కడ అంటే వాళ్ళైతే పెద్ద పట్టించుకోరు, మన వాళ్ళు కొంచెం జాగ్రత్తలు వాటర్ ప్రూఫ్ తీసుకుంటున్నారు. కలర్ వేస్తాం అన్న, ఏదైనా Waterproof. వాటర్ ప్రూఫ్ వేస్తాం. ప్లాస్టిక్ పెయింట్ వాడడం, వార్నిష్ వాడడం, ఏం వాడడం. ప్లాస్టిక్ పెయింట్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఇళ్ళలోకి వేసుకునే కలర్ కూడా వాటర్ ప్రూఫ్, వాటర్ లో కలిపి వేసేదే అంతే. నార్మల్ వాటర్ కలర్సే కలర్స్ వేస్తాం, మంచిగా చేస్తాం, కలర్ మంచిగా ఉంటది, అదేం లేదు. వాటర్ కలర్స్ అంటే కూడా బాగానే ఉంటది. ఓకే. సో ఇక వాటర్ గాని కలుషితాన్ని కాకుండా అలాంటి ఏం కలుషితం use కానీ చేయరు. ఇప్పుడు ఇంత కలుషితం అంటావు. ఇప్పుడు డిస్ట్ మెటల్ అంతా ఏడిపోతున్నది, పిఓపి అంతా ఏడిపోతున్నది, అంత అందులోకే పోతుంది. వాటర్ అంటే సముద్రం పోయే కదా. మళ్ళా ఎంత ఫిల్టర్ అవుతుంటే అంత కొట్టుకుంటే అంత ఫిల్టర్ అవుతుంది వాటర్, అదేముండదు. ఇప్పుడు కెమికల్ వాటర్ ఉంటాయి, ఫ్యాక్టరీలో పోతాయి, అందులోకే పోతాయి. మళ్ళీ దాన్ని ఎవరు పట్టించుకుంటారు? ఇది మీ గణేష్ ల కలర్ కి మీరు పొజిషన్ అంటే ఎట్లయితుంది? అన్ని చూసుకోవాలి కదా గవర్నమెంట్ అన్నప్పుడు. ఓకే. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒక హౌజులు కట్టించింది దీనికోసం. ఓకే. చిన్న గణేష్లు, పెద్ద చిన్న గణేష్లు 10 ఫీట్ల వరకు, 8 ఫీట్ల వరకు అన్ని హౌజులలో వేస్తున్నారు. ఇప్పుడు బతుకమ్మ కుంటలని కట్టిరు కదా, అది ఇంకా మంచి పద్ధతి. ఇంకా కొంచెం పెంచండి అవి కూడా, అది పెంచితే ఈజీ ఇంకా ఈజీ ఉంటది. ఈ పెద్ద గణేష్లు వేసేటట్టు కూడా పెంచండి. ఇప్పుడు చేస్తారు కదా, ఇప్పుడు ఈ పెద్ద గణేష్లు ఎంబడే తీసేస్తారు కదా, దానికి ఏం ప్రాబ్లం ఉండదు కదా. ఎమ్మటే తీసేస్తారు. ఇప్పుడు ట్యాంక్ బండ్ వేసినా కానీ ఎంబడే తీసేస్తారు కదా, ఓ 10 నిమిషాలు ఉంచకుండా తీసేస్తారు, అది బెస్ట్ కదా. ఇప్పుడు దానికి ఏం పొజిషన్ ఇక చెప్పండి, తీసేసినాక ఏం పొజిషన్ ఉంటుంది నీళ్ళు. అయినా కానీ మన దగ్గర వాడే కలర్స్ మాత్రం వాటర్ ప్రూఫ్ waterproof, కలర్స్ అని అనుకోవచ్చు. సో ఇది మొత్తంగా అయితే ఈసారి మీరు రాహుల్ అన్నట్టు కళాకార్, శ్రీనివాస్ గుప్తా నా పేరు. నేను నా దగ్గర లేబరు అంతా బయట, మన తెలంగాణ లేబరు, మహారాష్ట్ర లేబరు, కలకత్తా లేబరు అందరు వస్తారు. సో అందరికి ఉపాధి అయితే ఉపాధి ఇస్తాం. దొరుకుతుంది. ఉపాధి అయితే ఇస్తాం. కానీ మాకు కూడా ఆలోచించండి, గవర్నమెంట్ మాకు ఏం లోన్ ఇయ్యదు, దీనికి ఏమి ఇయ్యదు. అవును. అదే మహారాష్ట్రలో ల్యాండ్స్ కూడా ఇచ్చారు, ఓన్గా ఓన్గా ల్యాండ్స్ ఇచ్చారు. ఊర్లున్నాయి. పన్విల్ వండి, పన్విల్ దగ్గర 4-5 ఊర్లు ఉంటాయి. బొంబాయిలో అంతా దూరం, సిటీకి దూరంగా. వాళ్ళకు ఒక 40 కిలోమీటర్ 50 కిలోమీటర్లు విలేజ్ లాగా చేసి ఇచ్చారు వాళ్ళకు అప్పుడు ఆ గవర్నమెంట్. మన గవర్నమెంట్ అంతా ఇప్పుడు బొంబాయి అంటే ఫస్ట్, సెకండ్ అంటే హైదరాబాద్ కదా. అవును. ఎందుకంటే గణేష్లలో ఎందుకు ఎందుకంటే మనం ఆ పొద్దున వాడుతున్నాం అలవాటు మనది. ఇప్పుడు కత్యాబాద్ గణేష్ ఫేమస్, ఎంతమంది దర్శనం చేసుకుంటారు. అదే బొంబాయి గణేష్, మహారాష్ట్ర గణేష్. బొంబాయి గణేష్ అంటే ఫైట్ లో పోయి చూసుకుంటారు, దర్శనం చేస్తారు. అదేనా, ఆయన ఉన్నప్పటికే కదా మనం ఇంతవరకు వచ్చినాము, ఆయన లేకుండా మనం ఏడుంటాం. అది కూడా ఆలోచించాలి కదా పబ్లిక్. ఫైనల్ గా ఈ సంవత్సరం అయితే గుడ్ బాగుంటది ఈసారి కూడా బాగుంటది. కాస్ట్ అంటే ఇంత కాస్ట్ ఏం పెరిగినా కానీ 10-5 వేలు పెరుగుతాయి, అంతకన్నా ఎక్కువ పెరిగేది ఏముండదు. మీరు కాస్ట్ పెరిగింది పబ్లిక్ మాట వేస్ట్. మీరు పబ్లిక్ కూడా చాలా హుషారైంది. ఎట్లా అంటే అదే టైంకి వస్తారు, రేపు పెట్టుకుని ఏం చేస్తారు ఇది ఇవ్వని రే గట్లా అయిపోయింది సార్. ఏంది ఆలోచన, వేరేలో కూడా బతకనియాలి, బతకాలి, అందరు బతకాలి, మీరు బతకాలి, దాన్ని బట్టి మీరు మాట్లాడాలి. అంటే ప్రైస్ ఉన్నదానికంటే తక్కువ అడగడానికి పబ్లిక్ అనేది అన్ని 2-3 డేస్ లోపలనే వస్తారు ఎక్కువ. మేమేమో ఇన్ని రోజులు తయారు చేసి పెట్టినా కానీ అంత ఎట్లా ఒకటేసారి పడతాట కదా, మాకు కూడా బ్రెయిన్ పని చేయదు అది. ఓకే. సో ఇది మొత్తంగా ఏంటంటే బేసిక్ గా చాలా మంది ఏంటంటే గణేష్ విగ్రహ తయారీకి పక్క స్టేట్స్ కాదు, ఈ స్టేట్స్ లో ఉన్న వాళ్ళకే పని అయితే కల్పిస్తాం అని చెప్పేసి అన్నారు. సో ఉప్పల్ సైడ్ ఇట్లాంటి ప్లేసెస్ పెద్ద పెద్ద బొమ్మలు అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు. సో ఇది మొత్తంగా ఇవాల్టి స్టోరీ. సో ఇంకా గణేష్ కి ఇంకా ఆల్మోస్ట్ ఒక 2 months అయితే బ్యాలెన్స్ ఉంది, ఇంకో ఈ 2 రోజులలో. సో ఈ 2 రోజులలో అయితే బుకింగ్స్ అయితే డెఫినెట్ గా చాలా ఎక్కువ అవుతా ఉన్నాయి అని చెప్పేసి మంచి ముహూర్తాలుగా చెప్తా ఉన్నారు. ఒక 2 నెలల్లో కంప్లీట్ గా కలర్స్ అని చేసి సెట్ చేసి అయితే మేము ఇక్కడ చెప్పేసి నిర్వాహకులు అయితే ఉన్నారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ, గణేష్ స్టోరీ.